హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా తమ్ముడు చూసారా, నన్ను ఎక్కిరిస్తా ఉన్నాడు అక్కడ చేరి. నేను మాట్లాడుతుంటే అంటున్నాడు అక్కడ చేరి. ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు మొన్న పాపము బాగా ఫీల్ అయినట్టున్నాడు. ఒక వీడియోలో ఉందలేండి, అది పెడతాడు. ఏరా ఏదో పిలుస్తున్నాను నన్ను. ఏరా వాళ్ళు కొట్టుకుంటున్నారంట, అది పెడతాంలేండి. ఆ వీడియో ఇంకా పెట్టలేదు. అప్పుడు నేను వాడిని ఒకటి అడిగాను, ఆయన ఫీల్ అయిపోయాడు అనమాట దానికి. అదైతే ఈరోజు ఏదో చేసినట్టున్నాడు దానికి. చూద్దాం, ఓకేనా? ఏం హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ బాయ్ చెప్పేసింది. ఆమె చూడండి ఏం చేస్తుందో. ఖాళీ చేసేసింది, దాని నిండా ఉన్నాయి. అది మేము లడ్డు పావులు అంటాం. అది తినేసింది నీట కూర్చొని. ఇదిగో ఈ పాప ఇద్దరు తినేశారు. ఇంకా చాలా తెచ్చాడు, అన్నీ అయిపోయి ఉన్నాయి. వేదర ముక్కులో పొడుచుకుంటున్నావా? ఊరికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తెగిపోయింది. ట్రైన్ లో పెట్టున్నా, ట్రైన్ తగిలిచ్చున్నా, లాగటం తెగిపోయింది. అప్పటి నుంచి కొనుక్కోవాలని. అవునా? నేను కొనుక్కోవాలని మా అక్క ఒకరోజు పోదాం పా అంటే ఆ రోజు కుదరలా. దాని తర్వాత ఆడ వదిలేసింది. మన వీడియోలో తిట్టింది నన్ను, బ్యాగ్ తీసి ఆర్డర్ ఒకటి పెట్టా, చూద్దాం బ్యాగ్ ఎలా ఉంది. రండి. ఆల్రెడీ కట్ చేసా అప్పుడే, మళ్ళా ఎందుకు అందరిలాగా షో చేయటం అని. కట్ చేసి అప్పుడే కట్ చేసా, చూడలా ఇంకా చూడలా, నాకు కూడా చూపిలా. ఇంకా బ్యాగ్ తగ్గిపోయిందని ఇది పెట్టా. మా అక్కకి ఎప్పుడు నేనే కొనిస్తుంటా, కానీ ఇప్పుడు కొనిలా. ఇది పెట్టా, చూద్దాము నచ్చుద్దో లేదో అని పెట్టా. మా అక్కకి ఏం కావాలంటే ముఖ్యంగా జిప్పులు ఎక్కువ ఉండాలా. అంటే నన్ను ఎగతాలు చేస్తుంటారు వీళ్ళు. కండక్టర్ బ్యాగ్ అని చూసారా? అలాంటుంది కదా. బాబా అదే మెత్తగా ఉంది. మమ్మీకి కావాలి, మా అమ్మకి కూడా పడుతుంది. స్మూత్గా ఉంది అనమాట. చూడండి బ్యాగ్ ఎలా ఉందో. ఒక జిప్పు, రెండు జిప్పులు వెరైటీగా ఉన్నాయి. బ్యాగ్ ఏదో లోగో ఇచ్చాడు. ఇది ఇక్కడ వేయాలి. ఎక్కడంటే ఇక్కడ వేయాలి. ఇది దీనికి వేయాలి, దీనికి వేయాలి. ఓకే, రెండు జిప్పులు. మూడోది ఇది. లోపల సీక్రెట్ ఉందా చూడాల. 3 4 5 నాకు చాలా బ్యాగులు సీక్రెట్ రావట్లే. 6 వామ్మో, వెనక కూడా ఉందా? 1 2 3 4 5 6 6 జిప్పులండి మొత్తం. కలర్ సూపర్ గా ఉంది. కలర్ హైలైట్ అసలు. ఎన్ని జిప్పులు వచ్చాయో. పొడుగుది లేదా? పొడుగు చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఒకటి చూపిస్తా, చూడండి. చూస్తా ఉండండి. చూడండి, మొత్తం డబ్బులే. చూసారా? డబ్బులు ఉంటాయి కదా, ఇన్ని ఉన్నాయి కదా. చూడండి ఎట్ట పెట్టుకోండి, పిచ్చిగా పెట్టుకోండి. ఓకే, దీంట్లో అప్పుడప్పుడు ఇన్ని చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఒకటి నొక్కేద్దాం అనిపిస్తుంది. నాకు ఒకటి నొక్కేద్దాం అనిపిస్తుంది. కనీసం 10 రూపాయలు తీసిన వీటిల్లో ఇంత డబ్బుల్లో చూడండి ఇట్టే అంతా పెట్టేసుకో ఉంటది. ఈ జిప్పుల్లో కూడా ఉంటాయి. ఎందుకులేండి ఓపెన్ చేయటం, లేడీస్ కదా. 10 రూపాయలు తీద్దామన్నా కనిపెట్టేస్తారు. 10 పోయింది నా దాంట్లో, ఎవరు తీస్తారు? అంత ఈజీగా పెడతానా చెప్పండి. ఇప్పుడు ఇన్ని పెట్టేసినప్పుడు ఎట్ట గుర్తుంటది మాకు? ఎట్ట గుర్తుంటది అక్క? నీకు గుర్తుంటది. ప్రతిది చూడు, ఇన్ని ఉంటాయి, గుర్తు పెట్టేస్తుంది. చాలా ఉన్నాయి. వీడియో అడి తిప్పు కాసేపు, 2 జేబులో పెట్టుకుంటా. అబ్బా, ఇప్పుడే పెట్టుకున్నా నాకు ఒక పావులతో కూడా లెక్క ఉంటది. నాకు 10 రూపాయలు పోయినా కనిపెట్టేస్తుంది. అలాంటిది ఈ 2 జేబులో పెట్టుకుంటే. నేను ఒకసారి ఒక పని చేశాను, అది చెప్పురే. ఏంటది? అదే డబ్బులు ఎలుకుదా? ఇంతకు ముందు ఇట్టే బ్యాగ్ లో పెడితే ఇంట్లో అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు, నూకేసేవాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే
ఎక్కడో పెట్టింది. కరెంట్ ఉంటుంది, కరెంట్ ప్లగ్ ఉంటది కదా, మీటర్ మీటర్ పాతకాలం చెక్కలు వచ్చాయి, ఆడ పెట్టింది ఇట్ట పెట్టింది. కనపల్లా ఇంట్లో ఆ రోజు అంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా రచ్చ, నా డబ్బులు పోయి మీరే తీసేసారు, వీళ్ళు ఎవరో దొంగన్నాడని. లాస్ట్ కి అసలు ఆడ అయిపోయింది, ఎవరో తీసుకున్నారని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత షిఫ్ట్ అవుతున్నాము మనం, మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం. ఆ హౌస్ అప్పుడు చూస్తే అది మొత్తం చిమ్మతుంటుంది, 1000 రూపాయల కాగితాలు. అప్పుడు పాత రోజుల్లో ఇంత చిన్న పొలుగులు వచ్చాయి. ఏందని చూసి ఇన్ని పొలుగులు, ఎలుకలు కొట్టేసి ఆడ పెట్టుకుంటారా ఎవరైనా? ఇప్పుడు దీంట్లో ఎంత ఉందో కరెక్ట్ గా చెప్తే నీకు, లేకపోతే నాకు తెలుసులే ఎంత ఉందో. చెప్పు. ఎందుకు చెప్తాం, నాకు తెలిసి మర్చిపోయినట్టుంది, ఆవిడ కొట్టే అంత లేదు. చెప్పైతే కరెక్ట్ గా. నేను చెప్పను కానీ నాకు గుర్తుంది, చెప్పకూడదు మళ్ళీ. అంతా గుర్తున్నాయి, ఇంకా లోపల కూడా ఉన్నాయి. కొత్త ప్రింట్ నాకు టీ కూడా. దీంట్లో మంచి సీరియల్ నెంబర్ చూసుకొని నాకు ఒకటి తీసుకో. మర్చిపోయా, బ్యాగ్ కొని చూద్దాను, డబ్బులు పెట్టు. ఇగో అయ్యి నాయి నాకు పెట్ట, చేత్తో పెట్టాలి, డబ్బులు వెయ్యాలా? నువ్వు బాగా డబ్బులు వెయ్యాలి, బ్యాగ్ చూపించకుండా డబ్బులు చూపిస్తావు. బ్యాగ్ చూపి. అయిపోయిందా? అయిపోయింది. ఎంతసేపు చూపిస్తా అందరిలాగా అరగంట చెప్పి నేను చూపిలేను. ఇగో చూసారా బ్యాగ్? కొందరు ఉంటారులేండి, అందరు కాదు, కొందరు. నాకు నచ్చింది, బాగుంది. ఇంతకు ముందు నచ్చిందని చెప్తా, చెప్తుంది నాకు తెలియట్లా. నిజంగా బాగుందా తల్లి? కలర్ కూడా సూపర్ గా ఉంది. అసలు ఈ జిప్పులు చూడు ఎంత బాగున్నాయో. అంటే చిల్లర్లు అన్ని ఈ రెండు వేరే వేరే జిప్పులకు. అవును, ఒకటే అనుకున్నాను. కాదు, వేరే వేరే. మొత్తానికి కరెక్ట్ గా ఒక 3 నెలల నుంచి, కానీ నేను అడగట్లేదు, అడిగితే ఎప్పుడో తీసి ఇచ్చేస్తాడు బ్యాగ్. ఆ బ్యాగ్ గుర్తొచ్చినప్పుడు అంటుంటారు అనమాట, రే బ్యాగ్ రా అంట. కూడా తిడుతుంటాడు నన్ను, పోయినప్పుడు తీసుకోవాలి కదా అని. అన్ని ఉన్నాయి. బాగుందా మమ్మీ? బ్యాగ్ నే చూపిస్తున్నా, మా అమ్మని చూపిట్లా. అమ్మో, ఖర్చులకు డబ్బులు ఎత్తుకోబో. చూడు, బ్యాగ్ ఒకటే కాదు, బ్యాగ్ ముందుకు పెట్టు, కనిపిట్లా. బాయ్. ఖర్చులకు డబ్బులు వేసుకో దాంట్లో. బాయ్ చెప్పేస్తుంది. బాయ్ అన్నీ వేసుకొని తగిలించుకునేవి కూడా ఉన్నాయి. దానికి 2 ఉంటాయి, తగిలించుకునేది ఉంటుంది, పొడుగుది ఒకటి ఉంటుంది. పొట్టిగా ఉండదు మమ్మీ, తీసేయచ్చు. నా బ్యాగ్ చూడన్నట్టు ఇది కూడా మా తమ్ముడే తీసిచ్చింది. చూడండి, ఇది ఊడిపోయింది, బొక్క వచ్చేసి. ఇది కూడా కండక్టర్ బ్యాగ్ లాంటిది తీసుకుందాం అనుకుని, సెట్ కాలంటే చాలా జిప్పులు. ఇన్ని జిప్పులు ఉన్నాయా? అవును, చాలా ఉన్నాయి. అంటే అది క్లాత్ వస్తుంది ఆ బ్యాగ్ కి, దానివల్ల అది నాకు బాగా నిలబడి. అరే ఇది కూడా, ఇది బాగానే ఉందిలే, ఇది నిలబడేదే, ఇది నిలబడదు. ఇది బాగానే ఉంది, స్మూత్గా ఉంది, బాగుంది, నిలబడుతుంది. ఇదండి దీనికోసం వీడియో తీసేసింది. ఆల్రెడీ ఆర్డర్ అతను రాలా, నేను గబగబా వెళ్ళి తీసుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి. అంటే ఎందుకు తీసానంటే ఒక వీడియోలో అడిగా పాపం, నా బ్యాగ్ చూడండి అని చెప్పేసి పాపం ఆయన ఫీల్ అయ్యాడు. అందుకని బయట మీద నాకు బాగానే నచ్చింది, ఆన్లైన్ లో కూడా బాగున్నాయి. రేట్ ఎంత పడిందో చెప్పనా? రేట్ చెప్పాలా? వద్దులే, రేట్ చెప్తే మాకు తెలిసిపోద్ది. రేట్ చెప్పాలి, సీక్రెట్. కానీ బాగానే ఉంటది, బ్యాగ్ అయితే బాగానే ఉంది. అంటే జిప్పులు ఇన్ని ఇచ్చాడు కాబట్టి కొంచెం బాగానే ఉంటది, రేటు కూడా. ఇదండి దీనికోసం వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, ఓకేనా? మేము బయటకు వెళ్ళాలి, అందరు రెడీ అయినా. నా తమ్ముడు మాత్రం స్నానం ఇంకా పోలా, ఆయన ఇప్పుడు వెళ్తా. ఓకే, బ్యాగ్ అయితే బ్యాగ్ కోసం వీడియో. మమ్మీ బాయ్. బాయ్.